కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది, రాష్ట్ర ప్రభుత్వాలు మినిమం పెట్టుకోవాలన్నమాట దాంట్లో. దానికి నరేగాయి కూడా వాడుకోవచ్చు. కాబట్టి ఈయన ఏం చేస్తున్నా అంటే మూడింటిని అనుసంధానం చేసి వేసే కార్యక్రమాన్ని సిస్టమేటిక్ గా సైద్ధాంతికంగా కొనసాగిస్తున్నారు. దాంతో పాటు ఈయన ఇంకో మంచి ఆలోచన చేసింది, ఎక్కడికక్కడ గోశాలలు పెట్టేటట్టు, అలాగే నీటి తొట్లు పెట్టేటట్టు, డ్రైనేజ్ సిస్టమ్స్ పెట్టేటట్టు మంచి ఆలోచన చేస్తున్నారు. అభినందించాలి ఆయన్ని. అంటే అది అమలు చేస్తున్నారు, డబ్బులు తినేసేసే పరిస్థితిని కంట్రోల్ చేస్తున్నారు. అంటే మిగిలిన శాఖల మంత్రుల పనితీరు అంటే వాళ్ళతో కంపేర్ చేయాలని కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారు కాబట్టే జరుగుతుంది. అదే ప్లేస్ లో వేరే మంత్రులు ఉంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ఉండేవి కాదు. ఖచ్చితంగా. అంటే ఆయనకి కూటమిలో పట్టు ఉండటము, ఇప్పుడు ఇప్పటికే అంత చేసినా కూడా నిధులు దారి మళ్ళీతేనే కదా పెనాల్టీలు కట్టింది 2 సార్లు. క్రిందటిసారి 35 కోట్లు, మొన్నటిసారి 55 కోట్లు ఎంతో పెనాల్టీ కట్టారు కదా. క్రిందటిసారి 55, మొన్న తగ్గింది పెనాల్టీ. మొన్న 1.5 వాడుకున్నారు, అంతకుముందు 4 నెలలు 5 నెలలు వాడుకున్నారు. పంచాయతీరాజ్ నిధులు పంచాయతీకి వెళ్లాల్సినవి వాటిని వాడుకుంటా. అంటే అంత పలుకుబడి ఉండి ఆయన చెప్తే పని జరగాల్సిన చోట కూడా జరిగినాయి తేడా. కానీ ఆయన ఉన్నారు కాబట్టి ఆయన అడిగి మళ్ళీ ఆ డబ్బులు వెనక్కి తెప్పిస్తున్నారు. అది ఇంకో మంత్రి అనుకోండి, తెలుగుదేశం మంత్రి అయ్యి ఉన్నారు అనుకోండి, చంద్రబాబు గారిని అడిగి ఏందండి గ్రామాల్లో రోడ్లు లేకుండా మనం ఇటు మళ్ళీ ఇచ్చుకుంటే ఎట్లాగంటే నువ్వు బిల్లు పెట్టేసేవే అంటారు అనమాట.